జనకరాజు సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెబుతూ ఉన్నాడు, ఇదండి మా వంశచరిత్ర. నా కుమార్తెలైనటువంటి సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయటం నా అదృష్టం. సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ. సీతను రామచంద్రమూర్తికి, ఊర్మిళను లక్ష్మణస్వామికి ఇచ్చి కన్యాదానం చేస్తాను. ఆనందంగా నా కుమార్తెలను ఇస్తున్నాను. మీ శాస్త్రోక్తంగా జరిపించాల్సిన గోదానం వంటి వాటిని చేయించండి. వైభవంగా వివాహం జరిపిస్తాను. గోదానం, హిరణ్యదానం, భూదానాలను చేయించండి. 3 రోజుల తర్వాత వచ్చే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వివాహ మహోత్సవాలు జరుగుతాయి. వశిష్ఠ విశ్వామిత్రుడు జనకరాజుతో, ఓ జనకరాజా, చాలా సంతోషం. ఇక్ష్వాకు వంశం మరియు విదేహ వంశాలు చాలా గొప్పవి. వాళ్ల మధ్య సంబంధాలు జరగటం విశేషం. పరస్పర వంశగౌరవాలకు రూపసంపదలకు ఎంతో సమంజసంగా ఉంది. మీ తమ్ముడైనటువంటి కుశధ్వజ మహారాజు పరమధార్మికుడు. భ్రాతాయ వీయాన్ ధర్మజ్ఞ ఏషరాజా కుశధ్వజ. మీ తమ్ముని కుమార్తెలను దశరథ మహారాజు యొక్క కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహాలు జరిపిస్తే చాలా బాగుంటుంది. భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్చిని ఇచ్చి వివాహాలు జరిపిస్తే ఇరువంశాలకు దృఢమైనటువంటి బంధం ఏర్పడుతుంది. అందరూ అంగీకారం తెలిపారు. ఆనందోత్సాహాలతో 4 అన్నదమ్ములకి వివాహాలు నిర్ణయించారు దైవజ్ఞులు. మంత్రులు, పురోహితులు, ఉపాధ్యాయులు, బంధువర్గం అంతా సంతోషించారు. పాణీన్ గృహణస్తు రాజపుత్ర మహాబలాహ. మహాబలవంతులైనటువంటి 4 రాకుమారులకి వివాహాలు నిర్ణయం జరిగింది. వివాహాలు నిర్ణయమైన తర్వాత 3 రోజులు గడిచాయి. వైశాఖ మాసం సుముహూర్త దినం రానే వచ్చింది. మిథిలానగరం అంగరంగ వైభవంగా అలంకరించబడింది. పండుగ వాతావరణం, మంగళ వాయిద్యాలు, వేద పండితులు, ముత్తైదువులు అంతా కూడా పెళ్లి సందడి. పెళ్లి కుమారుడి తరఫున యథాశాస్త్రంగా నాంది శ్రాద్ధం జరిగింది. ప్రాతకాలంలో స్నాతక వ్రతం జరిగింది. అదే గోదాన వ్రతం. దశరథ మహారాజు ఒక్కొక్క కుమారుణ్ణి ఉద్దేశించి గోదానాలు చేశాడు. గవాంశత సహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిప. బ్రాహ్మణోత్తములకంతా కూడా దానాలు జరిపారు. సరిగ్గా ఆ రోజుకు భరతుని మేనమామ యుధాజిత్తు కూడా వచ్చాడు. దశరథ మహారాజు వైపు పురోహితులుగా వశిష్ఠుడు, వామదేవుడు ఉన్నారు. జనక మహారాజు పురోహితుడు శతానందుల వారు. కళ్యాణ వేదిక సిద్ధమైంది. కళ్యాణ మండపంలో అగ్నివేదికను నిర్మించారు. శాస్త్రీయంగా అవసరమైనటువంటి గంధపుష్పాలు, బంగారు పాలికలు, అంకురాలు, కుంభాలు, మూకుళ్ళు, ధూపపాత్రలు, సృక్కులు, స్రవాలు, అర్ఘ్యపాత్రలు, పేలాల పాత్రలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 4 పెళ్లి కుమారులు శోభాయమానంగా అలంకరించుకున్నారు. శ్రీరామచంద్రమూర్తి ఎదురుగా సీత, లక్ష్మణస్వామి ఎదురుగా ఊర్మిళాదేవి, భరతుడు ఎదురుగా మాండవీదేవి, శత్రుఘ్నుడు ఎదురుగా శృతకీర్తి సర్వాభరణ భూషితులై సిగ్గుతో తరలిదించుకొని కూర్చున్నారు సౌందర్య రాసులు. వశిష్ఠ వామదేవాది పురోహితులంతా శాస్త్ర ప్రకారం మంత్రపూర్వకంగా వేదమంత్రాలతో వివాహం జరిపిస్తున్నారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, మాంగళ్యధారణ అన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో జనక మహారాజు కౌసల్యానందవర్ధనుడైన రామచంద్రునితో, ఓ రామచంద్ర, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామ, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. రామచంద్ర, ఇదిగో నా కుమార్తె అయినటువంటి సీత అంటూ సీతాదేవిని రామచంద్రమూర్తి చేతుల్లో పెట్టాడు. పాణిగ్రహణం జరిపిస్తున్నాడు. పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. మహాభాగ్యవంతురాలైనటువంటి ఈమె పతివ్రతగా నీడలా నిన్ను అనుసరిస్తుంది. జనక మహారాజు మంత్రోదక పూర్వకంగా కన్యాదానం చేశాడు. లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళా ముద్యతామయ. ఊర్మిళాదేవిని లక్ష్మణస్వామికిచ్చి పాణిగ్రహణం జరిపించారు. గృహాణ పాణిం మాండవ్యా పాణినా రఘునందన. మాండవి పాణిగ్రహణం చేశాడు భరతుడు. శృతకీర్త్యా మహాబాహో
పాణిం గృహణీష్వ పాణిన. శృతకీర్తి పాణిగ్రహణం చేశాడు శత్రుఘ్నుడు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపాది మహర్షులంతా కూడా అక్షతలు చల్లి దీవించారు నూతన దంపతుల్ని. బంధువులు, మిత్రులు, మంత్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఆశీర్వచనం చేశారు. ఆకాశం నుండి దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. పుష్పవృష్టి కురిపించారు. అందరి దృష్టి సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి మీద ఉన్నాయి. సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి ఒకళ్లపై ఒకడు తలంబ్రాలు పోసుకుంటున్నారు. సుందర సుకుమారమైనటువంటి హస్తాలు. జానక్యాః కమలామలంజలి పుటేయః పద్మరాగాయితాః. జానక్యాః కమలామలంజలి పుటేయః పద్మరాగాయితాః. న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః. స్రస్థా శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్రనీలాయితాః. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. సుందరమైనటువంటి సుకుమార హస్తాల్లో పద్మరాగాల్లాగా ఉన్నాయి ఆ జానకీదేవి చేతుల్లో ఉన్నటువంటి అక్షతలు. తెల్లని పట్టు తలపాగాపై కుంద ప్రసూనాల్లాగా రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద భాసిల్లాయి. శ్రీరాముని యొక్క నీలమేఘదేహంపై ఇంద్రనీలాల్లాగా ఆ తలంబ్రాలు రాలుతూ ఉన్నాయి. అట్లాంటి తలంబ్రాలు ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ వైభవ సందర్భంగా జరిగినటువంటి తలంబ్రాలు. ఈనాడు మన తెలుగువారంతా భద్రాచలంలో జరిగేటువంటి రామకళ్యాణాన్ని హృత్పద్మ నేత్రాలతో చూస్తూ ఆ తన్మయత్వాన్ని పొందేటువంటి ఆ అక్షతలు. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. ఆ అక్షతలు అందరికీ కూడా శుభాన్ని చేస్తాయి. రామకళ్యాణ వైభవాన్ని మనోనేత్రాలతో దర్శించి ఆనందపడుతూ ఉన్నాం. ఈ రకంగా రామచంద్రమూర్తి సీతాదేవుల యొక్క కళ్యాణం వైభవంగా జరిగింది ఆనాడు జనక మహారాజు యొక్క మిథిలా నగరంలో. ఆ కళ్యాణాన్ని ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అందరినీ కూడా మనం మనస్సులో చూసుకుంటూ మంగళహారతిగా రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.